హలో అండి, నమస్తే. నేను హరిణ్మణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిణ్మణీస్ కిచెన్. ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన చట్నీ రెసిపీని మీతో షేర్ చేసేసుకుంటున్నానండి. కొత్తిమీర టమాటా పచ్చడి. దీనికోసం ఒక 1/2 కిలో వరకు టమాటాలు తీసుకున్నాను. ఒక 100 గ్రామ్స్ వరకు పచ్చిమిర్చి, అలాగే ఒక కొత్తిమీర కట్ట తీసుకున్నాను. నేను ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకున్నాను. అలాగే టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే టేస్ట్కి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు వేసేసుకుంటున్నానండి. ఎప్పుడైనా సరే కొత్తిమీర టమాటా పచ్చడి చేసేటప్పుడు కొత్తిమీర క్వాంటిటీ తక్కువే ఉండాలండి, టమాటాలు ఎక్కువ ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఓకేనండి. వీటిని బాగా కలిపేసి స్టవ్ని సిమ్లో పెట్టి మూత పెట్టేసుకున్నా. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. టమాటాలను కలుపుకుంటున్నాను నేను. ఇంకొంచెం సేపు ఉడికితే సరిపోతుందండి. ఓకేనండి. మూత తీసి చూద్దాము. టమాటా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో ఉండగా నేను స్టవ్ ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసేసుకుంటున్నానండి. అసలు డైరెక్ట్గా పచ్చిదే వేస్తాము. కొంచెం మందికి పచ్చి వాసన పడదు కాబట్టి పచ్చి తిన్నామన్న ఫీలింగ్ కూడా ఉండకుండా ఈ విధంగా కాస్త వేడిగా ఉండగానే టమాటా వేసి బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు అలా మగ్గించేసుకుంటే సరిపోతుంది. ఓకేనండి. బాగా కలిపేసి దీన్ని మూత పెట్టేసి చల్లారనిస్తున్నాను నేను. ఓకే. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసాను. ఇందులోనే వెల్లుల్లిపాయ జీలకర్ర వేసానండి. ఆ వీడియో మిస్ అయ్యింది. ఓకే. వెల్లుల్లిపాయ జీలకర్ర కాస్త వేసుకోవాలి. అంటే 1 స్పూన్ వరకు జీలకర్ర, ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ చేశాను. మిక్సీ కన్నా కూడా రోట్లో రుబ్బితే చాలా బాగుంటుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా చేసుకునే టేస్టీ అయిన కొత్తిమీర టమాటా పచ్చడి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.